ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. మార్కెట్లో వాటర్ ప్యూరిఫైర్స్ విషయంలో కొన్ని పదాలు వినపడతా ఉంటాయి, టెక్నికల్ టర్మ్స్ అంటారు కదా. ఆ టెర్మినాలజీ ఏంటంటే ఆర్ఓ అంటాం, యూవి అంటాం, యూఎఫ్ అంటాం, టీడీఎస్ అంటాం, ఇట్లా కాపర్ అంటాం, మినరల్ అంటాం కదా. సో వాటికి అర్థం ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాము. రివర్స్ ఆస్మోసిస్ ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్. దాని ద్వారా వాటర్ అనేది టేస్ట్ చేంజ్ అవుతుంది అండ్ వాటర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సాలిడ్స్, కరగనటువంటి డిసాల్వ్ అవ్వనటువంటి సాలిడ్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. అది రివర్స్ ఆస్మోసిస్. ఇకపోతే యూవి అల్ట్రా వైలెట్ క్యాట్రిడ్జ్. ఈ అల్ట్రా వైలెట్ క్యాట్రిడ్జ్ ఏంటంటే అందులో ఒక ల్యాంప్ ఉంటుంది. ఆ ల్యాంపులో నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఆ ల్యాంపులో నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలు ఆ వాటర్ మీద పడడం వల్ల అందులో ఏదైనా బ్యాక్టీరియా, వైరస్ లాంటివి ఉంటే ఆ కిరణాలకి చచ్చిపోతాయి అన్నమాట. సో అది యూవి అనేది ఉండాలి పక్క. కొన్ని ఫిల్టర్లకు ఆర్ఓ ఒకటే ఉంటుంది, యూవి ఉండదు. యూవి బెనిఫిట్ ఏంటంటే ఆ అతి నీల లోహిత కిరణాల వల్ల బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట. అది ఇక యూఎఫ్ అంటే అల్ట్రా ఫిల్టరేషన్. ఏంటంటే మరీ తక్కువ వెంట్రుక కన్నా సన్నటి సైజులో ఉన్నటువంటి హోల్స్ ఉంటాయి ఆ ఫిల్టర్లో, అది అల్ట్రా ఫిల్టరేషన్ అంటారు. ఎక్కడ ఆర్ఓలో కానీ యూవీలో కానీ ఏమైనా మిస్ అయిన బ్యాక్టీరియా, మిస్ అయిన సాలిడ్స్ ఏమైనా ఉంటే ఆ అల్ట్రా ఫిల్టరేషన్లో ఆగిపోతాయి అన్నమాట. అది యూఎఫ్ అంటారు. ఇకపోతే టీడీఎస్ అడ్జస్టర్ అని ఉంటుంది అనమాట. ఒకవేళ మన మినరల్స్ తక్కువైనా ఎక్కువైనా అడ్జస్ట్ చేసే ఒక టీడీఎస్ అడ్జస్టర్ అని ఉంటుంది. ఒక స్క్రూ ఉంటుంది అనమాట. దాన్ని తిప్పడం వల్ల మనకు సాలిడ్స్ తక్కువైనప్పుడు యాడ్ అవుతాయి, ఎక్కువైనప్పుడు తీసేస్తుంది అనమాట. అది టీడీఎస్ అడ్జస్టర్. ఇకపోతే మినరల్ క్యాట్రిడ్జ్ అంటాం కదా. మినరల్ క్యాట్రిడ్జ్ అంటే ఏంటంటే ఇది సపరేట్గా మనం ఏదైతే గ్రౌండ్ వాటర్ని ప్యూరిఫై చేస్తున్నామో ఆ గ్రౌండ్ వాటర్ లేనటువంటి మినరల్స్ని ఈ మినరల్ క్యాట్రిడ్జ్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఆర్ఓ అనేది మన గ్రౌండ్ వాటర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సాలిడ్స్ని సపరేట్ చేసి సన్నటి సాలిడ్స్ని పంపిస్తుంది. కానీ అందులో మినరల్స్ని యాడ్ చేయదు ఆర్ఓ. మన మినరల్స్ కూడా కావాలి కాబట్టి మన బాడీకి ఆ మినరల్ క్యాట్రిడ్జ్ పెడితే మన కాపరు, జింక్, మెగ్నీషియం, ఐరన్ ఇట్లాంటి బాడీకి కావాల్సిన మినరల్స్ని ఈ మినరల్ క్యాట్రిడ్జ్ యాడ్ చేస్తుంది. అయితే మీ మిషన్స్ పైన ఆర్ఓ, యూవి, యూఎఫ్ ఒక్కటే కనపడి మినరల్స్ క్యాట్రిడ్జ్, ఎంటీఎస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, యాక్టివ్ కాపర్ ఇట్లాంటివి లేవనుకోండి, ఆ కంపల్సరీ అందులో మినరల్స్ యాడ్ అవ్వనట్లే. ఇక కొన్ని మిషన్స్కి ఏమో ఆల్కలీన్ అని కూడా అంటూ ఉంటారు కదా. ఆల్కలీన్ అంటే ఏంటంటే అన్ని రకాల మినరల్స్ సమపాలలో ఉన్నటువంటి వాటర్ని ఆల్కలీన్ వాటర్ అంటారు. మరి ఆ ఆల్కలీన్ క్యాట్రిడ్జ్ ఏంటంటే కాపరు, జింక్, మెగ్నీషియం అన్ని రకాల లేయర్స్ ఉంటాయి అందులో. అది మిక్స్ చేసుకోకపోతే మాది 10 లీటర్లది, 6 లీటర్లది, 7 లీటర్లది అని చెప్తూ ఉంటారు కదా. యాక్చువల్గా ఏంటంటే ప్రతి వాటర్ ప్యూరిఫైర్ అనేది ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయ్యేదే. ఏంటంటే కింద ఉండే వాటర్ స్టోరేజ్ ఉంటుంది చూసారా, ఆ స్టోరేజ్ ట్యాంక్ని వాడు మెన్షన్ చేస్తాడనమాట. ఇట్లా 10 లీటర్లు అన్నాడు అనుకోండి, 10 లీటర్స్ ఆ ట్యాంక్లో స్టోర్ అయి ఉంటాయి. మీరు అందులో ఒక 1 లీటర్ తీయగానే మళ్ళీ 1 లీటర్ ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. కొంతమందికి 3 లీటర్స్ అని 6 లీటర్స్ అని ఉంటాయి. అంటే తక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న వాటర్ ప్యూరిఫైర్లు కొనుక్కుంటారు. వాళ్ళకి మెయిన్ జరిగే నష్టం ఏంటంటే మనం ఒకేసారి అన్నం కడుక్కోవాలన్నా లేదా ఎసరు పోసుకోవాలన్నా కానీ మనం మినిమం ఒక 5-6 లీటర్లు వాటర్ అనేది వాడాలి. సో అట్లా తక్కువ స్టోరేజ్ ట్యాంక్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకేసారి అన్ని వాటర్ వాడుకోవడం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది మళ్ళీ ఫిల్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది కాబట్టి. అదే 10 లీటర్స్ తీసుకున్నారనుకోండి, ఆ ప్రాబ్లం ఉండదు.